హాయ్! హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. లాస్ట్ సండే ఫ్యామిలీ అందరితో కలిసి ఒక స్మాల్ ట్రిప్‌కైతే వెళ్ళాము. సూపర్ ఎంజాయ్‌మెంట్ అనమాట. ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్‌లో ఖచ్చితంగా ఒకసారైతే ఏదో ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాము. సో, ఈ ఇయర్ అయితే బోటింగ్ ప్లాన్ అయితే చేసాము అందరం కలిసి. మేమైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత ఎంజాయ్ చేస్తామని. చాలా హ్యాపీనెస్ అనమాట. అక్కడ ఉన్న అంతసేపు టైం ఎలా గడిచిపోయిందో తెలీదు. చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోయింది. మీరు కూడా ఎంతమంది సమ్మర్ హాలిడేస్‌లో ఇలాంటి స్మాల్ ట్రిప్స్‌కి ఫ్యామిలీతో వెళ్తున్నారో కామెంట్ చేయండి. చాలా డేస్ తర్వాత అయితే మా ఫ్యామిలీ అందరం కలిసి ఔటింగ్‌కి వెళ్ళడం అనమాట. ఒక ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నామంటే ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ ఉండాలి కదా. సో ఇంట్లో అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు. బిర్యానీ అండ్ ఫిష్ ఫ్రై అండ్ థమ్స్ అప్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే బిర్యానీ అంటే. ఇంకా ఇంటి దగ్గర మా పిన్ని అయితే పోలీలు చేసింది. ఇంకా పోలీలు కూడా అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా కొన్ని స్నాక్స్ తీసుకొని అయితే ఇంకా బోటింగ్ అయితే రెడీ అయిపోయాము అందరము. ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి అందరూ అయితే బిజీ అయిపోయారు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడంలో. అందరూ కలిసి వర్క్ చేస్తుంటే చాలా ఫన్గా అనిపించింది. ఇంకా ఇంటి దగ్గర అన్నీ రెడీ చేసుకొని కరెక్ట్గా ఒక 9:30, 10 o'clock అంతా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. ఇంకా స్టార్టింగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. వెళ్ళేటప్పుడు సాంగ్స్ వింటూ ఎంజాయ్మెంట్ ఫుల్గా ఉంది. ఇంకా అందరం మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అలా వెళ్తుంటే టైం కూడా తెలియడం లేదు. దాదాపు అక్కడ ఒక 10:30, 11 కంతా రీచ్ అయిపోయాము. అప్పుడు కొంచెం సన్ ఎక్కువగా ఉండడంతో కొంచెం అలసిపోయినట్టు అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫుల్ ఎనర్జీ వచ్చినట్టయితే అనిపించింది అందరికీ. ముఖ్యంగా బోట్ ఎక్కినప్పుడైతే ఇంకా అసలు చెప్పలేమన్నమాట మాటల్లో, అంత ఎనర్జెటిక్గా ఉండింది. బోట్ ఎక్కినప్పుడైతే అసలు మాటల్లో చెప్పలేము ఆ హ్యాపీనెస్ అన్నమాట. బోటింగ్కి అయితే స్టార్ట్ చేసాము అందరం కలిసి. అక్కడ వ్యూ చూస్తూ ఉంటే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అంత పీస్ఫుల్నెస్ అన్నమాట. ఇంకా బోట్లో వెళ్తుంటే ఆ చల్లని గాలి తగులుతుంటే సూపర్గా అనిపించింది. ఆ చల్లని గాలి, చుట్టుపక్కల ఉన్న పక్షులు ఎగురుతూ ఉంటే ఆ మూమెంట్ అయితే మాటల్లో చెప్పలేము. మామా శాఖ తెల్లగా పడిపోతున్నాడు. నువ్వు నల్లగా ఉన్నావు మధ్య. చెప్పండి. ఆ చల్లని గాలి అలా బోట్లో
ఇంకా అందరూ కలిసి చిల్ అయ్యాము. కొంచెం దూరం అయితే వెళ్ళాము. ఫుల్ ఎండగా ఉంది కదా, సో ఒక చెట్టు కింద అయితే ప్లాన్ చేసాము. అక్కడ ఒక చెట్టు అయితే బాగా అరేంజ్ అయింది అనమాట మనకి. ఇంకా అందరం కలిసి బోర్డు అయితే దిగేసి ఇంకా లంచ్ అయితే తినేసి మళ్ళీ ఒక ప్లేస్కి వెళ్ళి అయితే ఎంజాయ్ చేయాలి. ఆ మూమెంట్ కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎప్పుడెప్పుడు తినేసి వెళ్దామా వాటర్లోకి అని చెప్పేసి. ఇంకా పిల్లలతో కలిసి ఇంకా ఫన్ చేసాము. అక్కడైతే పిల్లలు ఉంటేనే అసలు వేరే లెవెల్స్ అందరి కదా. నాకు ఈ ట్రిప్లో నచ్చింది ఏంటంటే అందరం కలిసి కూర్చొని ఒక దగ్గర తినడమే. చిటి హాయ్ చెప్పు చిటి. మొత్తానికి లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. స్టమక్ ఫుల్ అయిపోయింది జ్యూస్తో. ఇంకా అసలైన ఎంజాయ్మెంట్ ఇప్పుడే వస్తుంది. అందరూ వెయిట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా ఒక దగ్గర అయితే వెళ్ళి ఆగేసి ఒక ప్లేస్లో అందరం తిని దిగి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం వాటర్లో. ఇంకా వాటర్లో అయితే చాలా ఫన్ గేమ్స్ కూడా ఆడుకున్నాము అందరం కలిసి. మనకి లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇలాంటి ఒక ట్రిప్కి వెళ్తే చాలు, మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాము. అక్కడ ఎంతసేపు ఎంజాయ్ చేసినా కానీ ఇంకా ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. కానీ మనకి టైం లేదు కదా, సో అందుకైతే 4 o'clock అయితే అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. టైం అయితే ఎలా గడిచిపోయిందో తెలీదు. ఈవినింగ్ 4 అయిపోయింది. వచ్చినప్పుడున్న ఆ హ్యాపీనెస్ వెళ్ళేటప్పుడు అయితే ఎవ్వరికి లేదు. టైర్డ్ అయిపోయారు ఫుల్గా వాటర్లో మునిగి. రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా బిర్యానీ కొంచెం తింటే ఇంకా అందరం కలిసి కొంచెం తిన్నాము. వాటర్లో మునిగేసరికి తినిందంతా అరిగిపోయింది. సో ఆకలి వేసేసరికి ఇంకా అందరం కలిసి కొంచెం బిర్యానీ షేర్ చేసుకొని తినేసాం. ఫైనల్గా అయితే 5:30కి ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఈరోజు మా లైఫ్లో చాలా మంచి మూమెంట్ అయిపోయింది. అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము. ఇలాంటి మెమరీస్ ఎప్పటికీ స్పెషల్గానే ఉంటాయి కదా. సో గైస్, ఫైనల్గా మా ట్రిప్ అయితే ఇలా గడిచింది. లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక హ్యాపీ మూమెంట్ అనమాట. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. మీలో ఎంతమంది ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫైనల్గా ఒకటైతే చెప్పలేదు మీకు, ఈ ప్లేస్ అయితే ఎక్కడుంది అని చెప్పలేదు కదా. సో ఎంతమందికి ఈ ప్లేస్
తెలుసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే కామెంట్లో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా మరికొన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఆల్.